మీకు తెలుసా ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు వేస్తారో అని? ఆంజనేయ స్వామి తన చిన్నతనంలో సూర్యుడిని తినే పండులా భావించి దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. అది గ్రహణ సమయం కావడంతో అదే సమయంలో రాహు గ్రహం కూడా గ్రహణం కోసం సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్తాడు. వాయువేగంతో ముందు వెళ్లిన ఆంజనేయ స్వామి ఆ యుద్ధంలో రాహువుపై గెలుస్తాడు. బాలాంజనేయ స్వామి గెలుపును చూసిన రాహువు ఒక వరాన్ని ఇస్తాడు. ఆంజనేయ స్వామిని పూజించేవారు రాహువుకి ఇష్టమైన మినప పప్పుతో చేసిన ఆహారాన్ని ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే రాహువు ఆ భక్తుల జోలికి వెళ్ళనని వరమిస్తాడు. అలా సమర్పించే ప్రసాదం ఎలా ఉండాలో కూడా రాహువు చెప్పాడు. అది ఎలా అంటే తన శరీర భాగం అనగా పాములా ఉండాలని అన్నాడు. అందుకే వడలను మాలగా చేసి సమర్పిస్తారు. అందుకే మనం చేపట్టే పనుల్లో గ్రహపీడలు కలగకుండా విజయ ప్రాప్తి కలగాలని ఈ వడమాలను స్వామివారికి సమర్పిస్తారు. అయితే స్వామివారికి సమర్పించిన వడమాల ప్రసాదాన్ని అందరికీ పంచి పెడితేనే ఆ ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి.